హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేడీస్ ఇంట్లో ఉంటూ బేబీస్ని చూసుకుంటూ ఏం వర్క్స్ చేస్తారనేది నేను చూపిస్తాను. సో దట్ చూసేయండి. అంతలా ఫ్యాన్ తిరుగుతున్నా కూడా గాలి రాని రోజులు ఇప్పుడు. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది డ్యూడ్, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో కోళ్ళు కూడా తొందర లేచి గాలి ఆడతలేదని బయటకు వచ్చేసినాయి. సో సాడ్ కదా వాటికి. ఇంకా అక్కడ చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక వస్తానే ఉన్నాను నేను. బయటికి డోర్ తీసుకొని వచ్చిన తర్వాత మా చల్ల గాలి తగులుతుంది. అదే డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్తే ఏదో ఉడుకుడుకుడుకు ఇట్లా పొయ్యి సెగ తలుగుతున్నట్టు ఉబ్బరం లేచినట్టు అయిపోతుంది. ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాం. ఫ్యాన్సే కదా అస్సలు, అమ్మో గాలి రావట్లేదు. అండ్ ఇంకోటి, బాబు ఉన్నాడని చెప్పేసి నేను ఎక్కువగా విండోస్ కానీ డోర్స్ కానీ ఓపెన్ చేయను. దోమలు వస్తాయి లేదంటే ఇన్సెక్ట్స్ వస్తాయని. మాకు చుట్టూ పచ్చగానే ఉంటుంది, ఎందుకంటే పొలాలు ఉంటాయి అన్నమాట. రీసెంట్గా ఇప్పుడు ఇంకొక ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆ పొలాలు అన్నీ క్లియర్గా కనిపించట్లేవు అని మా టెర్రస్ పైకి వెళ్తే సూపర్గా కనిపిస్తుంది వ్యూ. ఇంకా నేనైతే మా చిన్నోడికి వెయిట్ గెయిన్ ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ మల్టీగ్రెయిన్ ఉగ్గు ప్రిపేర్ చేసిన, ఇప్పుడైతే వెయిట్ గెయిన్ ఉగ్గు చేస్తున్నా. డాక్టర్ అయితే ఇంకా పాలు, ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ పెట్టమన్నారు. సో దానికోసమని పాలు కూడా కాచేస్తున్నా. ఇంకా మార్నింగే అంట్లు అయితే తోమేసుకున్నా. అంట్లో నన్ను పాష్గా అంటున్నాను అనుకోకండి, మా సైడ్ అయితే బాసన్లు అంటారు. సో దట్ అర్థం కావాలని అంట్లు అంటున్నా. ఇంకా వెయిట్ గెయిన్ ఉగ్గులో అయితే మెయిన్గా మకానా, అటుకులు అండ్ ఇది మేమైతే సప్పిడి పప్పు అంటాం, లేదంటే పుట్నాల పప్పు అంటాము. మీకు ఏది అర్థమైతే అది చూసుకోండి. అవి తీసుకున్నాము. ఇంకా నేను అవన్నీ ప్రిపేర్ చేసే టైంలోనే మా ఆయన వచ్చిండు. చెరుకు రసం తీసుకొని వచ్చిండు. సమ్మర్ కదా కొంచెం తాగితే బాగుంటుంది హెల్త్ గిట్లా అని చెప్పి. అట్లనే ఫ్లోర్ క్లీనర్ అండ్ నేను అయితే ఫ్లోర్ క్లీనరు నిమ్మలు తీసుకురమ్మన్నా. ఇదంటే 3 in 1 అంట. గిన్నెలు దుమ్ముకోవచ్చంట, కిచెన్ క్లీన్ చేసుకోవచ్చంట, ఫ్లోర్ క్లీన్ చేయొచ్చంట. ఇదేంది అసలు సోఫా ఆయిల్ లాగా ఉంది ఇది. మా ఇంట్లో మా డాడీ తీసుకొచ్చేటాడు సోఫా ఆయిల్, అట్లే ఉంది. బాసనలు కూడా తోముకోవచ్చంట. అట్లే పల్లికాయలు పట్టుకొని వచ్చిండు. ఇట్లా ఎప్పుడైనా ఉడకబెట్టి కానీ తినడానికి ఉంటాయి అని చెప్పేసి స్నాక్స్ లాగా. ఇంకా అవన్నీ చూసి నేను కొంచెం చెరుకు రసం తాగి ఇక్కడ వచ్చేసిన. ఇంకా అవన్నీ వేయింపిన అనమాట. వెయిట్ గెయిన్ ఉగ్గు మకానా అయితే నెయ్యి వేసి వేయింపాలి. మిగతావి అయితే నార్మల్ రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీ దగ్గర ఉంటే బార్లీ బియ్యం కూడా యాడ్ చేసుకోండి, వెయిట్ ఇట్లా ఫ్రై చేసి. మిగతా వేయాల్సిన అవసరం లేదు. మీకు ఓకే పర్లేదు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఆల్రెడీ మల్టీగ్రెయిన్ ఉగ్గులో అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన. అండ్ ఇంకొకటి ఏంటంటే వండేటప్పుడు పెట్టడానికి కొంచెం డ్రై ఫ్రూట్ నేను పౌడర్ ఒక బాక్స్లో పెట్టేసుకుంటా ఎప్పుడైనా చేయడానికి. సో అందుకని నేనేమి ఇందులో యాడ్ చేయలేదు. ఇంకా అయితే ఇప్పుడు అవంతా పొడులు పట్టి ఒక కంటైనర్లోకి పెట్టుకుంటున్నా. ఆ తర్వాత దాన్ని అంతా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేస్తే అంతే, ఇంకా పౌడర్ అయిపోతుంది. నేనైతే ఏ ఉగ్గు కానీ ఏ ఫుడ్ కానీ కిచిడి కానీ ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా వాము సోంపు ఎనిపి పౌడర్ పెట్టుకున్నా. అది కొంచెం యాడ్ చేస్తా, పించ్ ఆఫ్ అంతే. ఎందుకంటే మంచిగా డైజెస్ట్ అవ్వడానికి. అందరూ ఉగ్గు పొడిలో యాడ్ చేస్తారు, బట్ నాకు అందులో యాడ్ చేయడం ఇష్టం ఉండదు. అందుకే ఇక్కడ ఇందులో యాడ్ చేసేస్తా. సో దట్ గ్యాస్ ఫామ్ కాదు పిల్లలకి. చిన్నపిల్లల్లో మెయిన్గా మనం చాలా వరకు పేరెంట్స్ ఫేస్ చేసేది గ్యాస్ ఫామ్ అవుతుందండి బేబీస్కి. అందుకని ఎక్కువ చేయము. సో అది పెట్టుకుంటే అయితే నేను అది వాడుతున్నప్పటి నుంచి పౌడర్ సోంపు అండ్ వాము పౌడర్ చేసి వేస్తాను కొంచెం. అప్పుడు డైజెషన్ ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదు ఇంకా అప్పటి నుంచి. సో కొంచెమైనా వేస్తాను. మార్నింగ్ అయితే మల్టీగ్రెయిన్ పెట్టేస్తా మా బుజ్జోడికి. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కర్డ్ రైస్ పెడుతున్నా వితౌట్ సాల్ట్. ఒకవేళ డాక్టర్ వేయమంటే కూడా పించ్ ఆఫ్ కొంచెమే వేసి పెట్టాలి. ఇంకా సమ్మర్ కదా, సో డిహైడ్రేట్ కాకుండా అండ్ వేడి చేయకుండా కర్డ్ రైస్ పెడుతున్నా. ఈవినింగ్ అయితే ఏదో ఒక ప్యాన్ కేక్స్ ఆర్ స్నాక్స్, లేదంటే బనానా ఆర్ యాపిల్ అయితే
మిక్స్ చేసి మంచిగా మిక్సీలో వేసి ప్యూరీ లాగా ఆర్ చిన్న చిన్న పీసెస్ కొంచెం లాగా చేసి ఇస్తా. సో దట్ వాడు హ్యాపీగా తినేస్తాడు. ఇంకా నైట్ టైం అయితే వెయిట్ గెయిన్ ఉగ్గు పెడుతున్నా. వెయిట్ గెయిన్ ఉగ్గు నైట్ పెడితే మంచి రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు రెస్ట్ బాగా తీసుకుంటారు నైట్ కాబట్టి. సో మనం పెడితే మంచిది. ఇంకా తర్వాత పొడులు అవన్నీ అయిపోయినాక కిచెన్ కొంచెం సర్దుకున్నా. అంట్లన్నీ ఉన్నాయి, బాసనలు తోమేస్తున్నా. ఈ బాసనలు ఒకటి బట్టలు ఒకటి అయిపోతే లేడీస్కి, హౌస్ వైఫ్స్కి, పని చేసే వాళ్ళకి ఎవరికైనా పెద్ద పని తీరిపోయినట్టేనండి. ఎందుకంటే వీటిని చూస్తేనే అదొక పెద్ద పని అమ్మ అనిపిస్తుంది, మన భుజాల మీద మోస్తున్నట్టు అనిపిస్తుంది. బాసనలు కానీ బట్టలు కానీ ఇవి రెండు అయిపోతే మాత్రం ప్రశాంతంగా మిగతా పనులన్నీ కూడా ఉంటాయి కానీ చిటికెలో చేసుకోవచ్చు. అవంతా ఈజీ అనిపిస్తుంది. నాకైతే ఫస్ట్ అట్లనే అనిపిస్తుంది. ఈ బాసనలు, ఈ బట్టలు ఇవే కొంచెం రిస్క్గా అనిపిస్తాయి. మిగతావి అయితే నాకు ఏం లేదు, ఫాస్ట్గా చేసేసుకుంటా. ఇల్లు ఊకడం, తుడచడం, కడగడం, ఈ గడపలు కడగడం, ఇవి మిగతావన్నీ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే నాకు ఇల్లు ఊడవడం, తుడవడము, ఈ అంత ముగ్గులు వేయడం ఇదంతా పెద్ద టాస్క్ అనిపించదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర మేము ఎవ్రీ వీక్ చేసేవాళ్ళం అనమాట. వీక్లీ 2 times or 3 times చేసేవాళ్ళం కాబట్టి నాకు అంత పెద్ద ఫరక్ అనిపించదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాతనే వీక్లీ వన్సే చేస్తాను నేను, ఫ్రైడేస్ మాత్రమే. ఇంకా హెల్త్ బాగాలేకుంటే ఇంత కూడా చేయను. అందుకని నాకు చాలా ఈజీ అనిపిస్తుంది ఆ వర్క్ అంతా. ఇంకా ఇక్కడైతే కొంచెం నైట్ది రైస్ ఉంది, పులిహోర చెయ్యని అత్తమ్మ అన్నది. అత్తమ్మకి ఇంకోటి ఏంటంటే ఏం తినబుద్ధి కావట్లేదు, లో ఫీవర్ వచ్చింది. సో ఇంకా ఆమె కోసము అందరికీ కూడా అవుతుంది అని చెప్పేసి నేనైతే పులిహోర చేస్తున్నా. నేనైతే పులిహోర అందరూ మిక్స్ ఏమంటారు లెమన్ జ్యూస్ ఆర్ చింతపండు ప్యూరీ పోపులో వేస్తారు కదా, నాకు అట్లా నచ్చదు. అండ్ ఆ పోపులో వేసిన తర్వాత దాని పుల్లగా ఉండదు అని నాకు అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఒక 2-3 నిమ్మ చెక్కలని అంటే పీసెస్ని పోపులో పిండుతా. కొంచెం ఎక్కువనే రైస్లో పిండుతా. ప్లెయిన్ రైస్ ఇప్పుడు పొడి చేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ రైస్లో ఈ రసం అంతా పిండేస్తా. సో దట్ మనకి ఆ పులుపు అనేది ఎక్కడ పోదు. పులిహోర అంటేనే పుల్లగా ఉండాలి, అది అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పోపు గింజలు అన్నీ తీసుకొని అవంతా చేసి నేనైతే స్టార్ట్ చేసేసిన. ఆల్రెడీ రైస్ ఇట్లా పక్కకి పొడి చేసుకొని పెట్టుకున్నా. ఆ పప్పులు ఇంకా పల్లీలు తెలుసు కదా అండి మీకు అందరికీ. ఇంకా పులిహోర ఎట్లా చేస్తామో సేమ్ ప్రాసెస్, కాకపోతే నేను ఇదైతే ఒక్కటి పాటిస్తా. అంటే అందరు కూడా అట్లే చేస్తుండొచ్చు, బట్ చాలా డేస్ వరకు పెళ్ళి కాక ముందు వరకు నేను అట్లా చేయకపోయేది. చింతపండు ప్యూరీ అయినా లెమన్ జ్యూస్ అయినా నేను పోపులోనే వేస్తుండే, బట్ అంత పుల్లగా కాకపోయేది. అందుకని నేను ఇంకా షిఫ్ట్ అయ్యాను. ఇట్లా పులిహోరలో పిండేసి కాకుండా ఇది వైట్ రైస్లో పిండేసి ఇంకా మిక్స్ చేసేసిన. పులిహోర అయితే అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసిన అయితే బాగానే ఉంది. అత్తమ్మ ఇస్తున్నా, అత్తమ్మ పులిహోర తీసుకో అని చెప్పేసి. ఏంది చిన్నోడిని విడిచిపెట్టి వచ్చినావా ఒకదానివే అని అంటుంది. ఎట్లుంది అత్తమ్మ పులిహోర అంటే మంచిగానే ఉంది అంటుంది. నిజం చెప్పు ఎట్లుందో చెప్పు అని అంటే బాగుంది అని అంటుంది. ఆమెకి లో ఫీవర్ వచ్చేసింది, పైపు ఎదుగుల మొత్తం ఇట్లా పుచ్చరిల్లింది అంటారు కదా, అట్లా అయ్యింది. అందుకే ఏం తింటలేదు సరిగ్గా. కాబట్టి ఇంకా పులిహోర చేసిన కొంచెం తిన్నది. ఇంకా లో ఫీవర్తో పాటు డిహైడ్రేషన్ కూడా అవుతుంది తనకి, కామ్నాడ పోయింది అన్నమాట. అందుకని ఇంకా నేనైతే చిన్నోడికి వెయిట్ గెయిన్ ఉగ్గు నైట్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా అంట్లు ఉంటే అవి కూడా అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా నైట్. ఎందుకంటే మార్నింగ్ అయితే మా బుజ్జోడు అస్సలు ఊరుకోడు, కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వస్తాను నేను అమ్మ అనిపిస్తాడు. కాబట్టి నైట్ వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్నా. ఇదే నా డైలీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.